తమిళనాడు ప్రభుత్వానికి షాక్. విజయ్ సర్కార్కి తలవంపులు అంటూ రీసెంట్ డేస్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, గమనించారా? మ్యాటర్ ఏంటి అని దేశమంతా అటువైపు ఆసక్తిగా చూసింది కూడా. కరూర్ తొక్కిసలాటలో బాధితుల కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటాన్ని మెడ్రాస్ హైకోర్టు తప్పుబట్టింది అన్నది ఆ వార్త సారాంశం. గవర్నమెంట్ కొలువులు పప్పు బెల్లాలు కాదు, ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టడానికి అని అక్షంతలు కూడా పడ్డాయి. ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే హైకోర్టు ఆదేశాలని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెక్కింది విజయ్ సర్కార్. ఇది తమిళనాట మాస్టర్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్. మనసా వాచా నమ్మి తీసుకున్న పాలసీ డెసిషన్ ఏదైనా దానికోసం చివరికంటూ పోరాడుతానంటున్నారు సీఎం విజయ్. పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచడానికి ఎందాకైనా అంటున్నారు. పాపులర్ సీఎంగా దూసుకెళ్తున్నారు. ట్రెండీ సీఎంగా అపోజిషన్ గుండెల్లో నిద్రపోతానంటున్నారు మిస్టర్ జననాయగన్. 25 ఏళ్ల తర్వాత తమిళనాట అదే ఇప్పుడు రియాలిటీలోకి వచ్చిందా? இப்பவும் சொல்றேன், மக்கள் பணத்திலிருந்து ஒரு பைசா கூட தொடமாட்டோம், தொடவும் விடமாட்டோம், தொட்டா விடமாட்டோம், இதுக்கு முன்னாடி தொட்டவங்களையும் விடமாட்டோம். పార్టీ ఫండ్ పేరుతో భారీగా పైసా వసూలు జరుగుతోంది. జనం సొమ్ముని టచ్ చేస్తే ఎంతటి వాడైనా వదిలేదేలే. ఇట్స్ మై ఛాలెంజ్ అన్నారు ముఖ్యమంత్రి విజయ్. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన నాటి సవాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుంది టీవీకే సర్కార్. ముఖ్యంగా కరప్షన్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్న అన్ని శాఖల్లోనూ షురూ అయింది ఆపరేషన్ జీరో కరప్షన్. స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి జోరుగా జరుగుతోంది అవినీతి తిమింగలాల ఏరివేత. విజయ్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అవినీతిపై చాలా గట్టిగా ఫోకస్ పెట్టినట్టుగానే అనిపిస్తోంది. ఇక్కడ ఆయన వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రజలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే ఆఫీసర్లు కానీ లేకపోతే గవర్నమెంట్ సిబ్బంది ఎవరైనా సరే లంచం తీసుకోవడానికి వీలు లేదు అనేటువంటి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి మంచి ప్రతిస్పందన వస్తోంది ప్రజల నుంచి కూడా. మైనింగ్ లో మాల్ ప్రాక్టీస్ కి ఫుల్ స్టాప్ పెట్టాలన్నది విజయ్ ఐడియా. అందుకే ఇరుగు పొరుగు రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, ఏపీకి ఖనిజాల అక్రమ రవాణాపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఓవర్లోడ్ లో నడిచే మల్టీ యాక్సిల్ ట్రక్లతో ఇక్కడి రోడ్లు తీవ్రంగా డ్యామేజ్ అవుతున్నాయి. పైగా జనాలకు ట్రాఫిక్ నరకం. సర్కారీ బ్యాన్ తర్వాత నిర్మాణ పనులకు వాడే రాళ్లు, కంకర రవాణా ఎక్కడికక్కడే బంద్ అయిపోయింది. దాని వెనుకున్న మాఫియా కూడా క్లోజ్ అయిపోయింది. తినమరిగిన అక్రమార్కులకు చెక్ పడింది. అటు లారీలు ఆగిపోయి ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఇటు క్వారీల్లో దొరికే రఫ్ స్టోన్ అమ్మకాలు లోకల్ గానే జరిగి ధరలు తగ్గి పండుగ చేసుకుంటున్నారు జనం. అటు రాష్ట్రంలోని గుళ్ళు గోపురాల ఆదాయాన్ని చూసే ఎండోమెంట్స్ పై పడింది సర్కారీ ఫోకస్. ఆలయాల సంపద ఆలయాల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని, ప్రభుత్వం జోక్యం ఉండదని తేల్చేశారు ముఖ్యమంత్రి విజయ్. 300 కోట్ల గుడి సొత్తుతో కమర్షియల్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలు నిర్మించాలి అని డిఎంకే సర్కార్ నిర్ణయాన్ని కొట్టిపారేశారు. కాంట్రాక్టులన్నీ ఉన్నపళంగా రద్దయిపోయాయి. 500 మంది భక్తులు కూడా రాని గుళ్లకి 10 కోట్ల రూపాయలతో పార్కింగ్ ఏంటి, మధ్యలో మీరు మింగడానికేగా అని అసెంబ్లీలో డిఎంకేని కడిగి పారేసింది టీవీకే ప్రభుత్వం. பேசிக்கா இருக்கக்கூடிய டாய்லெட் ஃபெசிலிட்டிஸ் கூட அங்க இருக்கக்கூடிய கோயில்களுக்கு கிடையாது. அப்படிப்பட்ட இடங்கள்ல கோயில் நிதியை பயன்படுத்தி எதற்காக மல்டி லெவல் కార్ పార్కింగ్ தேவைப்படுது? మహిళల రక్షణ కోసం సింగపెన్ పేరుతో స్పెషల్ యాక్షన్ ఫోర్స్, యూత్ ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల నిరోధం కోసం ఈగల్ టీం, గుళ్ళు, స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్ల దగ్గరున్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత. స్కూళ్లు, కాలేజీల్లో ఫీజు వసూళ్లపై గరిష్ట పరిమితి ఉండాల్సింది. ఎమ్మెల్యేలు కూడా సుస్థి చేస్తే గవర్నమెంట్ దవాఖానల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది మన లిక్కర్ పాలసీ ఇన్ని రోజులు ఓన్లీ డైరెక్ట్ గా అంటే కొన్ని సంస్థలకు మాత్రమే, కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్మేటువంటి పరిస్థితి గత 10-15 సంవత్సరాలుగా తమిళనాడులో ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ అన్ని జాతీయ లేకపోతే అంతర్జాతీయ సంస్థలు లేకపోతే ఆ బ్రాండ్లకు కూడా తమిళనాడులో అమ్మేలాగా దాన్ని మార్చడం, దానికి సంబంధించి ఇమీడియట్ గా స్టాక్ తెప్పించడం, ఇప్పుడు ప్రతి దగ్గర కూడా అన్ని ముఖ్యమైన బ్రాండ్లు అమ్మటం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది ఒక మంచి పరిణామంగా నేను చూడొచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల నుంచి ఎప్పుడు వచ్చే కంప్లైంట్ అది మాత్రమే, ఇక్కడ సరైన దొరకదు అనేటువంటిది ఒక పెద్ద కంప్లైంట్ గా ఉంటుంది.
అలాగే బార్లు కానీ సరైన వైన్స్ కానీ ఇక్కడ ఉండవు అనేటువంటి దీన్ని అడ్రస్ చేస్తూ కూడా ఇప్పుడు కొత్తగా రెస్టో బార్లు లేకపోతే బార్లు ఓపెన్ చేయడానికి, ప్రైవేట్ బార్లు ఓపెన్ చేయడానికి కొత్త పాలసీని తీసుకొచ్చే వైపుగా ఇప్పుడున్నటువంటి ఈ విజయ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఇలా జనరంజక నిర్ణయాలతో రెవల్యూషనరీ గవర్నమెంట్ నడిపిస్తున్న విజయ్ కి సెల్యూట్ కొడుతున్నారు జనం. కాకపోతే అవినీతి నిర్మూలన విషయంలో తలనొప్పులు తప్పటం లేదు టీవీకే సర్కార్కి. ట్రెడిషనల్ పాలిటిక్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి తమిళనాట పంచకట్టు పార్టీలన్నిటికీ గుడ్ బై చెప్పి జెన్జీ కోసం నేను సైతం అని సీఎం కుర్చీనెక్కిన దళపతి విజయ్ గవర్నెన్స్ లో కూడా తనదంటూ ఒక స్టైల్ షీట్ క్రియేట్ చేసుకుంటున్నారు. దవాఖానాలు, బస్టాండ్లు, రేషన్ షాప్లు, వాటర్ ప్లాంట్లు, ఇలా ఒక్కటేంటి జనం ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు సీఎం విజయ్. సమస్యలపై ఆరా తీయటం, అధికారుల తప్పుంటే నిలదీయడం, అక్కడికక్కడే యాక్షన్ తీసుకోవటం, ఇది వరస. వన్ డే సీఎం కాదు, 2020 సీఎం ని లైవ్ లో చూసినట్టుంది తమిళనాడు జనానికి. సీఎం అంటే క్యాంప్ ఆఫీస్ కే పరిమితం. బయటకొచ్చిన పెద్ద పెద్ద కార్లతో పకడ్బందీ కాన్వాయ్ తో బయట కనిపిస్తారు. ఎక్కడైనా ఇదేగా జరిగేది. కానీ చెన్నై సీఎంఓలో సిచ్యువేషనే వేరు. స్టాఫ్ తో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అంత జోవియల్ గా కూడా మూవ్ అవుతారు. రోజు లంచ్ బాక్స్ తెప్పించుకొని అక్కడే భోజనం కానిస్తారు. అటు ఆఫీస్ దాటి బయటకొచ్చిన జనంలో ఇంటరాక్షన్ తో తనదైన ముద్ర వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి విజయ్. లేటెస్ట్ గా చెన్నైలో ఫ్లైఓవర్ పనుల్ని గ్రౌండ్ లెవెల్లో పరిశీలించారు సీఎం విజయ్. రెడ్ కార్పెట్లు, గ్రీన్ మ్యాట్లతో సినిమా సెట్టింగ్స్ ని మరిపించేలా జరిగాయి ఏర్పాట్లు. తన ట్రేడ్ మార్క్ నడకతో విజయ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ది బెస్ట్ కంటెంట్ గా ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో. గతంలో వరదలకి పంటలు కొట్టుకుపోతే చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే జోష్ కనిపించింది. జనంలో కలిసిపోయి జననాయకం చేసిన సందడి తెగ వైరల్ అయింది. మొన్నటికి మొన్న మెట్రో రైళ్ల హెడ్ ఆఫీస్ కి వెళ్లి నెక్స్ట్ ప్రాజెక్ట్ నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సడన్ గా మెట్రో స్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. టికెట్ కొనుక్కొని మరీ గవర్నమెంట్ ఎస్టేట్ నుంచి నందనం దాకా మెట్రో ట్రైన్ లో జర్నీ చేశారు. సిబ్బందితో మాట్లాడారు. ప్యాసింజర్లకు ఓపిక్ గా సెల్ఫీలు కూడా ఇచ్చారు. అంతకుముందు ఎగ్మోర్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి సడన్ విజిట్ కు వెళ్లి వార్డులో కలియ తిరిగారు. చిన్నారుల తల్లులను పలకరించి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పసికందులను ఎత్తుకున్నారు. ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఒక అన్నయ్యగా, ఒక మామయ్యగా కనిపించారు. అదే సమయంలో నర్సులు, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే కంప్లైంట్స్ పై సీరియస్ అయ్యారు. డిస్మిస్ చేస్తానంటూ హెచ్చరించారు. హెల్ప్ లైన్ నెంబర్ ని పెట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. కట్ చేస్తే సీన్ రేషన్ షాప్ కి మారింది. సొంత నియోజకవర్గం పెరంబూర్లో టూరేసి ఎమ్మెల్యే ఆఫీస్ ని, ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించి అకస్మాత్తుగా రేషన్ షాప్ లోకి వెళ్లారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను స్వయంగా పంపిణీ చేసి అవినీతికి ఛాన్స్ ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చారు. బియ్యం నాణ్యతని పరిశీలించి బూజు పట్టిన గింజలు లేకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటూ డీలర్లను హెచ్చరించారు. ఈవీ ఎంటీసీ డిపోని పరిశీలించి బస్సుల కండిషన్, మెయింటెనెన్స్ ఎలా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ క్యాంప్ ప్రారంభించి చిన్నారులకి స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పరిపాలన అంటే కేవలం సచివాలయానికే పరిమితం కాదు, జనంలో తిరగాలి, కష్ట నష్టాలు తెలుసుకోవాలి. ఇది విజయ్ స్టైల్. కావేరీ నదిపై కడుతున్న మేకేదాతు ఇరిగేషన్ ప్రాజెక్టుపై కర్ణాటకతో కయ్యమాడుతోంది తమిళనాడు. కంబైన్డ్ గా ఏరియల్ సర్వే చేద్దాం, హెలికాప్టర్ వేసుకొని రా అని సీఎం విజయ్ కి సవాల్ విసిరారు కన్నడ సీఎం డీకే శివకుమార్. తమిళనాడు రైతుల సాగునీటి ప్రయోజనాల కోసం కేంద్రంతో అయినా కొట్లాడుతా అంటున్నారు విజయ్. పంచాయతీకి ప్రధాని మోదీయే దిగి రావాలి అన్నారు. నీట్ లీకేజీలపై పార్లమెంట్లో రచ్చ జరుగుతుంటే మాకు నీట్ పరీక్షే వద్దు అని మారాన్ చేస్తోంది తమిళనాడు. ఇలా ఢిల్లీ దాకా లొల్లి పెట్టుకుంటూనే గల్లీని కూడా చాలా స్మార్ట్ గా చక్కదిద్దుతున్నట్టుంది విజయ్ సర్కార్. టీవీకే ప్రభుత్వం తీసుకున్న లేటెస్ట్ పాపులర్ డిసిషన్ ఏంటో తెలుసా?
స్కూల్ పిల్లల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ వడ్డించాలని డిసైడ్ అవ్వడం, ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి విద్యార్థుల్ని ఆరోగ్యంగా ఉంచాలి అన్నది విజయ్ టార్గెట్. 70 ఏళ్ల కిందటి కామరాజర్తో విజయ్ని పోల్చి చూస్తున్నారు జనం. కానీ పాపులారిటీ కోసం దళపతి ఇంత కష్టపడుతుంటే పార్టీ క్యాడర్ మాత్రం తమ తమ కక్కుర్తితో దానికి గండి కొడుతున్నారా? இது அக்கால சொல்ல கொடுத்தா சதகு வச்சுருவா நீ போட்டு விட்டுனா போட சொல்லிட்டேன் நான் உண்மையிலே போட்டேன்டா. తమిళనాట తెగ వైరల్ అయిన ఈ వీడియో చూసారా? చొక్కాకి విజయ్ బ్యాడ్జ్ తగిలించుకుని మరి మేత షురూ చేశాడు ఈ బడుద్దాయి. పేరు వీరాస్వామి, చెంగల్పట్టు టీవీకే లీడర్. రోడ్డు కాంట్రాక్టు పనుల అప్పగింతలో 9 లక్షలు లంచం అడిగి అడ్వాన్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. మరుసటి రోజే పార్టీ నుంచి తప్పించి చేతులు కడుక్కుంది టీవీకే అధిష్టానం. ఇప్పుడు அதெல்லாம் ஒண்ணு எவ்வளவு இது 30 ஒன்னு தான் அனுப்பிச்சிட்டீங்களா? இது அக்கால சொல்ல கொடுத்தா சதகு வச்சுருவா நீ போட்டு விட்டுனா போட சொல்லிட்டேன் நான் உண்மையிலே போட்டேன்டா. 5 లక్షలిస్తే టీచర్ ఉద్యోగం, 15 లక్షలు సమర్పించుకుంటే ప్రభుత్వ న్యాయవాది పోస్ట్. ఇలా ఎంఆర్పి పెట్టి మరీ దందా చేసుకుంటున్నారు కొన్ని చోట్ల టీవీకే లీడర్లు అండ్ కార్యకర్తలు. ఒక మహిళా న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రమోషన్ ఇవ్వడానికి 15 లక్షలు డిమాండ్ చేశారు ఒక లీడర్. ఆడియో బయటికి రావడంతో ఉలిక్కిపడి సస్పెన్షన్ కి దిగింది టీవీకే హైకమాండ్. అవినీతి ఆరోపణలొచ్చిన కొందరు ముఖ్య నేతల్ని పార్టీ నుంచి తొలగించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం విజయ్. కానీ ముఖ్యమంత్రి హెచ్చరికల్ని పట్టించుకోకుండా పార్టీలో యథేచ్ఛగా జరిగిపోతోంది అవినీతి. మనం జెన్జీలం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుదాం అని స్పీచ్లు దంచుతున్న విజయ్ ఐడియాలజీకి అడ్డం పడుతున్నారు పార్టీలో ఇటువంటి కలుపు మొక్కలు. ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే అవినీతి నిర్మూలన చేస్తారని, ఎవరన్నా 1000 రూపాయలు లంచం తీసుకున్నా సరే మాకు పట్టిస్తే అధికారాలు మేము ఉపయోగించి వారిని 1,00,000 రూపాయల దాకా వాళ్ళకి మేము బహుమానం ఇస్తామని, దానికి తగినంత ఆధారాలు ఇవ్వాలని ఆయన కోరటం జరిగింది. అవినీతి నిర్మూలన శాఖ ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఏ మూలన ఎటువంటి అవినీతి జరిగినా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి విషయాలు వివరంగా పంపించవలసిందిగా ప్రభుత్వం కోరింది. దానిలో ప్రజలు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు పంపించిన వెంటనే అధికారులు దాని మీద చర్య తీసుకుంటున్నారు. నియామకాలు, కాంట్రాక్టుల జారీలో చేతివాటం చూపిస్తూ డబ్బు తీసుకుంటున్నట్టు విచ్చలవిడిగా రిపోర్ట్లు వస్తున్నాయి. సొంత మీడియా ఉన్న డిఎంకే స్టింగ్ ఆపరేషన్లతో వీళ్ళని దొరకపుచ్చుకొని రచ్చరచ్చ చేస్తోంది. కొన్ని కార్యాలయాల్లో అధికారులు ఫైల్ మూవ్ చేయటం లేదు, డబ్బులు రాలేదు కాబట్టి దాన్ని మూవ్ చేయట్లేదు, ఏదో విధంగా దాన్ని తొక్కిపడుతున్నారు అనేటువంటి కొద్దిగా అంటే కొన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఎలా అడ్రస్ చేయబోతుంది అనేటువంటిది వచ్చే 5-6 నెలల్లో మనకు తెలుస్తుంది. అటు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అవినీతి దందాలు విజయ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పళని అరుల్మిగ దండపాణి స్వాముల మఠంలో 150 కోట్ల భూమి కబ్జాకి గురైంది. ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా రిజిస్టర్ చేసి దైవ ద్రోహానికి పాల్పడ్డ అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ భూములు కూడా అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలొచ్చాయి. 19 మందిపై ఎఫ్ఐఆర్ రాసి ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి నెడుతున్నారు. నేను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి కానీ వారి ప్రభుత్వం మొత్తానికి కూడా నేను డిమాండ్ చేస్తున్న దేవాదాయ శాఖకి తక్షణం ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి తమిళనాడు రాష్ట్రం మొత్తంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, అసలు రిజిస్ట్రేషన్లు ఎంతో చూపిస్తున్నది, వాస్తవాలు ఏంటి, అన్యాక్రాంతం ఏంటి, దీని మీద శ్వేతపత్రం ప్రకటించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా అన్యాక్రాంతం అవుతుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఒక ప్రజా ఆందోళన కానీ నిర్మించడానికి కూడా తక్షణం మేము ప్రయత్నం చేస్తాం అందరితో మాట్లాడి. గత ప్రభుత్వాలు ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని లైట్ తీసుకున్నారని ఎన్నికల ప్రచారంలో గట్టిగా విమర్శించారు విజయ్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత కొరడా చేతికి తీసుకున్నారు. ప్రతి అంగుళం భూమిని వెనక్కి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అటు పార్టీలో జరిగే ఓవర్ యాక్షన్లని కూడా సీరియస్ గా చెక్ పెడుతోంది టీవీకే హైకమాండ్. విజయ్ ప్రభుత్వంలో ఏకంగా 146 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలున్నారు. కొత్తగా పవర్లోకి వచ్చాం కదా అని విచక్షణ మరిచి వీరంగాలకి పోతున్నారు. మంత్రి కీర్తన స్కూల్లో పిల్లలతో కలిసి రీల్స్ చేయటం దీనికో లైవ్ ఎగ్జాంపుల్. అధికారులను, స్టూడెంట్స్ ని రాజకీయాలకు వాడొద్దని సాలిడ్ గా వార్నింగ్ ఇచ్చారు సీఎం విజయ్. సో తోకాడించే లీడర్లని దారిలో పెట్టే పని కూడా షురూ అవుతోందన్నమాట.
డిఫరెంట్ కాదు, రూల్ డిఫరెంట్ అంటూ ఎవడైతే నాకేంటి స్టైల్లో నడుస్తోంది విజయ్ సర్కార్. లంచం తీసుకోవాలంటే భయపడే సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చేశారు. పార్టీ లోపల బయట లైన్ దాటితే అంతే సంగతులు అన్నారు. తీసుకునే నిర్ణయాలన్నీ రెవల్యూషనరీగానే ఉన్నాయి. ఏం చేసినా సరే మరోసారి డిఎంకేకి ఛాన్స్ ఇవ్వకూడదు అనే కమిట్మెంట్ అయితే కనిపిస్తోంది విజయ్ దగ్గర. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఒక మెసేజ్ కూడా వెళుతోంది విజయ్ నుంచి. కాకపోతే ఇదే దూకుడు కంటిన్యూ చేస్తారా? ఢిల్లీలో కేజ్రీవాల్ లాగా యూటర్న్ తీసుకుంటారా? ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి టీవీ 9.